హలో పీపుల్. ఇవాళ నేను వచ్చేసాను ఒక కొత్త రెసిపీతో. అదేంటంటే చుక్క కూర పెసరపప్పు. చుక్క కూర ఫస్ట్ మంచి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు, పచ్చిమిర్చి కొన్ని నార్మల్ పప్పు కంటే కొంచెం ఎక్కువగానే పడతాయి ఇందులో. చుక్క కూర లైట్గా పుల్లగా ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఒక కుక్కర్లో తీసుకోవాలి. తర్వాత వాటర్ పోసిన తర్వాత కారం, టేస్ట్ తగ్గట్టు పసుపు, కొంచెం చిటికెడు ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ అయితే సరిపోతుంది. పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ రిచ్ కూడా కాబట్టి కందిపప్పు కంటే పెసరపప్పు బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది పప్పులో. తర్వాత తాలింపు ఎవరు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. మేమైతే తాలింపు గింజల తర్వాత ఎండుమిరపకాయ వేస్తాము. తర్వాత వెల్లిపాయ బాగా ఎగితే అంత బాగుంటుంది. ఉల్లిపాయ ఆకుకూర పప్పు కాబట్టి కొంచెం ఉల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు యాజ్ యూజువల్ మంచిగా వేగిన తర్వాత ఇంగువ పొడి వేసుకోవాలి. తర్వాత మన టేస్టీ చుక్క కూర పెసరపప్పు రెడీ. మంచి పోషకాలు, విటమిన్స్ అండ్ ప్రోటీన్ రిచ్ పప్పు ఇది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షిరియా ట్రెండీ అండ్ ట్రెజర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గుడ్ బై.